మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. కానీ నేను పోరాడాను సార్. 'పెద్ది' పోరాటం ట్రైలర్‌లో అయితే మనకు కనిపించింది. 'పెద్ది' పోరాటంలో గెలిచాడా లేదా? గెలిస్తే ఎలా గెలిచాడు? అలాగే ఓవరాల్ ట్రైలర్ మన ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అయిందా? బీజీఎం ఎలా ఉంది? ట్రైలర్ కట్ ఎలా ఉంది? రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అండ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ట్రైలర్లో మోర్ దాన్ వన్ స్పోర్ట్స్ అని తెలుస్తోంది. ఒకటి క్రికెట్, కుస్తీ అండ్ రన్నింగ్. 'పెద్ది' క్రాస్ ఓవర్ అథ్లెట్గా ఎలా మారాడు, తనని క్రాస్ ఓవర్ అథ్లెట్గా ఎవరు మార్చారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎమోషనల్గా ఉండబోతోంది. అందరి ఆట వేరున్నా ప్లేయర్ మాత్రం 'పెద్దియే' అని ఫేవరెట్ అంటున్నారంట. మరి 'పెద్ది' అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉంటాడు అనుకుంటా మూవీలో. మరి అందరికీ 'పెద్ది' ఇన్స్పైర్డ్ అయితే 'పెద్ది'కి ఇన్స్పైర్ చేసింది ఎవరు? ఎందుకని 'పెద్ది' గేమ్స్లో ఇంట్రెస్టింగ్గా ఉంటాడు? శివరాజ్ కుమార్ డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు ఆట గెలవడం కాదు బతకడం కావాలి అని. అంటే జస్ట్ గేమ్ని వాళ్ళు గేమ్లా ఆడటం లేదు, బికాజ్ ఆ గేమ్ వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర అయితే ప్లే చేస్తుందేమో. ఇన్ వన్ లైన్, జీవితం కోసం పోరాటం అని అర్థం. మున్నవయ్య యాజ్ రామ్ బుజ్జి ఒక్కడే బాగా రిచ్లా కనిపిస్తున్నాడు ఇందులో. మిగతా వాళ్ళందరూ పూర్. మరి రామ్ బుజ్జి ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి ఉంటాడేమో. అలాగే పాలిటిక్స్ పార్టీలో కూడా యాంట్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా పార్టీ పెట్టి ఉంటారేమో, వాళ్ళు దోచుకుంటారేమో ఊరిని. జగపతి బాబుది కూడా ఒక డైలాగ్ ఉంటుంది, మనమందరం ఒక మట్టి పైన పుట్టినప్పుడు మీకొక విలువ మాకొక విలువనా అని. అలాగే రామ్ బుజ్జిది కూడా ఒక డైలాగ్, వాడికి ఆడడం తెలుసు కానీ మనకు ఆడించడం తెలుసు. ఈ డైలాగ్స్ అన్నీ చూస్తుంటే వీళ్ళేదో పెద్ద చేయి వాళ్ళందరూ కింద స్థాయి వాళ్ళకి ఇంకా కింద స్థాయికి లాగడానికి ట్రై చేస్తారు. వీళ్ళే మెయిన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారేమో. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి 'పెద్ది' ఎలా తన ఐడెంటిటీ కోసం పోరాడతాడు అనేది స్టోరీ అయి ఉండొచ్చు. ఢిల్లీకి ఎందుకు వెళ్తాడు? ఇంటర్నేషనల్లో కుస్తీ అండ్ రన్నింగ్కి వెళ్తాడని చూపించారు. మరి క్రికెట్ లేదు అందులో. క్రికెట్ ఉండదా? ఉంటే ఎలా చూపిస్తారు? అంటే కుస్తీ అండ్ రన్నింగ్కి సింగిల్ అథ్లెట్, బట్ క్రికెట్లో 11 మెంబర్స్ ఉంటారు కదా. సో అది ఎలా చూపిస్తారనేది కొంచెం మైట్ బి చూపించకపోవచ్చు. మరి అందుకైతే ట్రైలర్లో కూడా అందుకే చూపించలేదు దాని గురించి. ఏమో తెలియదు, చూద్దాం. ఇలా ఒక లాంగ్ జర్నీ మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. అలాగే జగపతి బాబుకి మనం నెగటివ్ రోల్ అనుకున్నాం టీజర్ ఎక్స్పెక్టేషన్ వీడియోలో, కానీ ఇక్కడ పాజిటివ్ రోల్ అని తెలుస్తోంది ట్రైలర్ చూస్తే. రామ్ చరణ్కి అపోజిట్గా ఉంటాడని తెలుస్తుంది. ఫైట్స్ కూడా ఉన్నాయి, బట్ మెయిన్ విలన్ ఎవరు? అలాగే శివరాజ్ కుమార్ గారు గురువుగా ఉన్నారని తెలుస్తుంది. జాహ్నవి కపూర్ ఒక మాస్ రోల్లో కనిపిస్తుంది. ట్రైలర్లో అయితే క్యారెక్టర్స్ గురించి ఎక్కువ చూపించలేదని చెప్పాలి. జస్ట్ పెద్ది అండ్ పెద్దీస్ జర్నీ. ఒక ఊరు నుంచి ఇంటర్నేషనల్కు ఎలా క్రాస్ ఓవర్ అథ్లెట్గా వెళ్ళాడు, వెళ్ళే జర్నీలో ఎన్ని సమస్యలు వస్తాయి, ఎలా ఆ మైల్ స్టోన్కి రీచ్ అవుతాడు. ఇలా బుచ్చిబాబు చెప్పినట్టు ఈ జర్నీని మొత్తం చాలా ఎమోషనల్గా అయితే ఉంటుందనే తెలుస్తోంది ట్రైలర్ చూస్తే. అండ్ బీజిఎం ఎస్పెషలీ లాస్ట్లో అయితే నెక్స్ట్ లెవెల్, అసలు ప్యూర్ ఎమోషనల్ బీజిఎం అయితే ఇచ్చాడు మన ఏఆర్ రెహమాన్. ఒక కంప్లీట్ ఎమోషనల్ కమర్షియల్ ప్రొడక్ట్ని అయితే తీసుకొస్తున్నారనే తెలుస్తుంది. అండ్ ఇంకో ట్విస్ట్ లాస్ట్లో, 'పెద్ది ఈజ్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్' అని ఉన్నది. అంటే 'పెద్దికి కాళ్ళు పోతాయా నిజంగానే? రీసెంట్ టైంలో బజ్ అయితే నడిచింది, 'పెద్దికి కాళ్ళు పోతాయంట' క్లైమాక్స్లో 'పెద్ది'. మరి అది నిజమో కాదో సినిమా వచ్చే వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి 'పెద్ది' పోరాటంలో జాయిన్ అవ్వడానికి June 3న నేను థియేటర్కి వెళ్తున్నాను. మరి మీరు కూడా వస్తున్నారా? కామెంట్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.